ఏంటి దర్శ 20 lakhs? వాట్ యు ట్రైయింగ్ టు డూ? మనిషిలా ఉందామని. మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయన మన దగ్గరే పనిచేస్తున్నాడు. మనం పెరుగుతూనే ఉన్నాం, కానీ ఆయన మాత్రం కూతురు పెళ్లి చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. షేమోనస్ కార్తిక్. ఎవరెవరికో కష్టాలు ఉన్నాయని ఇలా అందరికి ఇస్తూ పోతావా? దే ఫ్యామిలీ. వాళ్ళు ఇబ్బందులు ఉన్నారని నాకు తెలిసి ఉండదు. తెలుసుంటే నాకన్నా ఎక్కువ ఇచ్చేవాడు. మార్నింగ్ ఫస్ట్ హౌస్ నుంచి చెక్ పంపించే కార్తిక్. ఇప్పుడు 20 lakhs ఇంకా ఇలా ఎంతమందికి ఇస్తూ వెళ్తాడు మామయ్య? నువ్వు ఇంకా 20 lakhs గురించి ఆలోచిస్తున్నావా? నేను వాడి ఆలోచనల గురించి ఆలోచిస్తున్నాను. ఆ అమ్మాయిని కలవడం కోసమే నిన్న ఆఫీస్కి రమ్మన్నారన్న విషయం నాకు తెలీదు. పర్లేదమ్మా. నీ మనసులో ఎవరైనా ఉన్నారా హర్ష? అలాంటిది ఏమైనా ఉంటే ముందు నీతోనే చెప్తానమ్మా. సరే, తొందరగా పడుకో. పొద్దున్నే 5ంటికి గుడికెళ్ళాలి. నీ పేరున అభిషేకం చేయిస్తాననుకున్నాను. వదినా, సంధ్యకి నిన్నే చెప్పాం కదా ఈరోజు పొద్దునే గుడికి వెళ్ళాలని. మీరు ఎప్పుడు దాన్నే సపోర్ట్ చేస్తూ ఉంటారు. పార్టీలకి వెళ్ళి లేటుగా వస్తుంది. వదినా, హర్ష, ఏంటి ఇక్కడిక్కడ తిప్పుతున్నావు? చీకటి కదా, దారి మిస్ అయ్యాను. పొద్దున్నే నవ్వుకుంటూ పడికిపోయాడు. మధ్యాహ్నానికల్లా శాశ్వతంగా వెళ్ళిపోయాడయ్యా. డాక్టర్ సార్, ఏంటి పరిస్థితి? 4 పిల్లలు చనిపోయారు సార్. 2 పిల్లలు క్రిటికల్గా ఉంటే టౌన్కి పంపించాం సార్. ఎవరి పిల్లలు చనిపోయింది? అయిపోయిందిగా. చనిపోయిన వాళ్ళకి 10,000, దెబ్బ తగిన వాళ్ళకి 5,000. గవర్నమెంట్తో మాట్లాడతాలే. 2 ఏళ్ల నుంచి నారాయణరావు గారు స్కూల్ పడిపోయే స్టేజ్లో ఉందని చెప్తూనే ఉన్నారు. అది పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు 4 పిల్లల ప్రాణాలు పోయాయి. నేనే చంపానంటున్నారా? అంటే కుర్రాళ్ళు కదా, మాట్లాడడం చేత చావదు. మీరన్నట్టు జరిగిందేదో జరిగిపోయింది. పక్క ఊళ్ళల్లో కూడా ఇంకో 10-15 జడ్పీఐ స్కూళ్ళు ఇలాగే ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందని భయంగా ఉంది. మీరే ఏదైనా చేస్తే. నేను అదే చెప్తున్నా. పెద్దోడివి, ఇలాంటి పాడుబడిన బడుల్లో చదివే బదులు మా కాన్వెంట్లు ఉన్నాయిగా, జిల్లా మొత్తం తిరిగి మా కాన్వెంట్లో చదవాలని నువ్వు అందరికి చెప్పాలి. మీ స్కూళ్ళు, మీ వ్యాపారాలు బాగుండాలని పిల్లల ప్రాణాలు తాడుకుంటారా? నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. పిచ్చేమన్నా ఎక్కిద్దా? పిచ్చోళం కాక ఏంటి బాబాయ్? జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది దోచుకుంటూ నోటికాడ కూడి నక్కుంటున్నా, నోళ్లు మూసుకుని బతుకుతున్నావు. ఇప్పుడు ప్రాణాలు కూడా పోతున్నాయి. అందుకని వాడితో గొడవ పెట్టుకుంటావా? చచ్చిపోతావురా.
బాబాయ్ అన్నా ఈ రిపోర్టర్లు ఈర్లపాడు జంక్షన్ దగ్గర బస్సులో దొరికారన్నా. ఎడ్ల బండి మీద నుంచి పడి ఒకటి చచ్చిపోయాడు. పొలంలో పాము కాటేసి ఒకటి చచ్చిపోయాడు. వడదెబ్బ తగిలి కూడా పోయాడు. బావిలో కాలు జారి ఒకటి చచ్చింది. ఎంత బాగుందిరా ఇలా రాసుకోవడానికి. ఈ వదిలేసి నా గురించి రాసి పైకి వెళ్తా అనుకున్నావా? ఏట్రా మీరైనా చెప్పొచ్చు కదా, శశితో పెట్టుకుంటే పైకి రామో. పైకే పోతామని. ఇంకా భయపడతాననుకుంటున్నావా? నీ వల్ల ఈ చుట్టుపక్కల ఎవరు ప్రశాంతంగా బతకలేకపోతున్నారు. దాని బదులు చావటం మంచిది కదా. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి హైవేలో పాడేసి లారీతో గుద్దించట్రా. అయ్యో అయ్యో నేను చంపేశారు బాబాయ్. ఎదురెళ్ళి వాళ్ళకి ఏదో చేస్తాడని తోటలో దారుణంగా చంపేశారు. అన్యాయం చేశారయ్యా. ఎక్కడికి రా నాగులు? పట్నం వెళ్ళిపోతున్నాం నారాయణరావు గారు. అక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకుని వీడిని చదివించుకుందామని. దానికి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? ఇక్కడ కూడా ఆడు బాగానే చదువుకుంటున్నాడుగా. వీడిక్కడే ఉంటే వీడు అన్నలా చచ్చిపోతాడండి. మమ్మల్ని వెళ్ళి ప్రశాంతంగా బతకని అండయ్యా. ఒరే నాగులు, పట్నం వెళ్ళి ఏం చేస్తారా? మన ఊరు గురించి ఆలోచించండి రా. ఒరే అమ్మా, నువ్వన్నా చెప్పమాడికి. ఒరే ఒరే నా మాట ఏమన్నా నాగులు, నాగులు. ఐదు 521 521 ఏంటి? ఈ ఊరి నుంచి ఒక్కొక్కరు వలస వెళ్ళిపోగా ఇంకా మిగులున్న కుటుంబాలు. ఓకే గో, కేక్ విల్ కమ్ ఇన్ హాఫ్ అన్ అవర్. ఓకే హర్ష, హ్యాపీ బర్త్డే టు మీ. అమ్మ హర్ష వచ్చాడే. బాగున్నావు బాబు? బాగున్నాను. అమ్మా నాన్న ఎలా ఉన్నారు బాబు? బాగున్నారు. ఏదో నీ పుణ్యమాని మీ కంపెనీలో ఉద్యోగం అయినా వచ్చింది వీడికి. లేకపోతే ఈ జన్మ పెళ్లి కూడా అవదు బాబు ఈ సన్నస్కి. పుట్టినరోజు నాడు పెళ్లి గురించి ఇందుకే నువ్వే నా పెళ్లి కానీ చెల్లెలేవు. హర్ష మన పైకి వెళ్ళపరా. ఫ్రెష్ స్ట్రాబెరీ కేక్ ఆర్డర్ చేశాను. 1 అవర్ లో వస్తుంది. అద్భుతంగా ఉంటుంది సార్. బ్యూటిఫుల్ పీక్స్ పీక్స్. మీ అప్పి లైటింగ్ అదరగొట్టేశాడే. ఈ చూడు ఫ్లెక్సీ కూడా పెట్టాడు. అప్పి హడావుడి బాగానే చేశాడే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, బర్త్డే కేక్ మ్యామ్. థ్యాంక్ యూ. కేక్ బాగుంది. పిల్లలు తీసుకెళ్ళి తినండి. వెల్కమ్. హ్యాపీ బర్త్డే అప్పి. హ్యాపీ బర్త్డే టు మీ. మా ఫ్రెండ్ హర్ష. హాయ్. చారు నా మరదలు. హాయ్. 1 మినిట్. ఓ హలో, కేక్ పంపించారా? ఎవరికి ఇచ్చారా? నాకు ఇది రాలేదు మరి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సారీ హర్ష, 1 అవర్ కేక్ వచ్చేస్తుందా? ఐల్ గెట్ ఇట్. సారీ. ఎవరికి ఇచ్చారా అసలు? కేక్ ఎవరికి? కేక్ లోపలికి వచ్చుంటే ఎప్పటికీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. అలా చేశానని వాడితో చెప్పొద్దు, ఏడ్చి చేస్తాడు. అయినా ఈ వయసులో కేక్ కట్టింగ్లు, పాటలు పాడ్డాలు, క్యాండిల్స్ ఉదరాలు ఏంటండి? మీరన్నా చెప్పండి. తిక్కల విధవ అందరినీ చంపేస్తున్నాడు. ఏం చేస్తుంటారు? ఎంబీఏ అయిపోయింది. రూరల్ డెవలప్మెంట్ కోర్స్ చేస్తున్నా. రూరల్ డెవలప్మెంట్ కోర్సా? అంటే అంటే విలేజెస్ని మోడర్న్ మెథడ్స్లో ఎలా డెవలప్ చేయొచ్చు, ఎలా ఎంపవర్ చేయొచ్చు అని ట్రైనింగ్. ఇంట్రెస్టింగ్. ఇలాంటి కోర్స్ చేసేవాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ టైం చూడటం. చిన్నప్పటి నుంచి మా ఊళ్ళోనే చదువుకున్నాను, అక్కడే పెరిగాను. చాలా ఇచ్చింది మా ఊరు నాకు. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలిగా, లేకపోతే లావ్ అయిపోతాను. ఓకే, కేక్ వచ్చినట్టుంది, మళ్ళీ వస్తున్నా. ఆ రోజు మార్నింగ్ ముగ్గు వేసిన అమ్మాయి నేను కూడా చూశాను.
షీస్ నైస్. సెల్ఫీ సెల్ఫీ చారు చారు ఇంకా స్టేజ్ చూస్తావు ఇప్పుడు స్పార్కిల్ హాయ్. హాయ్. నిన్న బర్త్డే పార్టీలో యా మీరేంటి ఇక్కడ? కార్ సర్వీస్ చేయించుకొని ఇలా వెళ్తుంటే మీరు కనపడ్డారు. సర్వీస్ స్టేషన్ ఇటువైపు ఎక్కడుంది? ఎక్కడే చూస్తారా? నో నేను క్యాజువల్గా అడిగాను. కాలేజ్ నుంచా? మ్. హాస్టల్కేనా? రండి డ్రాప్ చేస్తా. నా హాస్టల్ ఎటువైపు మీకేం తెలుసు? మీకు తెలుసు కదా. రండి. సర్వీస్ స్టేషన్ ఎగ్జాక్ట్గా ఎక్కడుంది? లేదు, మీకోసం వచ్చాను. అర్థమైంది. నిన్న పార్టీలో చూశాను, చాలా అందంగా ఉన్నావు. మళ్ళీ చూడాలనిపించింది, మాట్లాడాలనిపించింది, అంతేగా? నాట్ ఎగ్జాక్ట్లీ. నువ్వు చేసిన రూరల్ డెవలప్మెంట్ కోర్స్ బాగా నచ్చింది. ఆ కాలేజ్ కోర్స్ గురించి తెలుసుకోవాలనుంది. ఇన్ఫాక్ట్ నాకు జాయిన్ అవ్వాలనుంది. అయితే నాతో పనేంటి? అడ్మిషన్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. నేను ఈ హాస్టల్లోనే ఉంటానని మీకెలా తెలుసు? లాస్ట్ వీక్ మార్నింగ్ టెంపుల్కి వెళ్తుంటే బయట ముగ్గేయటం చూశాను. సర్వీస్ స్టేషన్లా కాదు, నిజం. బాయ్. బాయ్. చారుశీల, you're beautiful inside. హే హాయ్. ఇందాక కార్లో డ్రాప్ చేసింది నిన్న పార్టీలో ఉన్న అతనే కదా? ఆ పార్టీలో చూసినప్పటి నుంచి ఆ ఫేస్ ని మర్చిపోలేకపోతున్నామే. అసలు నీకెలా తగిలాడు? కాలేజ్ బస్ స్టాప్ దగ్గర వెయిటింగ్ గురుడు. లవ్వా? బాబు అంత ఓపెన్ అవ్వట్లేదు. నాకు